వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025 సంవత్సరంలో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోనీ కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ పై 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని 6వ ప్లేస్ కి ఎగబాకింది పాయింట్స్ టేబుల్లో. ఇక ముంబై ఇండియన్స్ జట్టు వాంకడేలో ఆడిన 2025 సంవత్సరంలో మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఫైర్ ఇన్నింగ్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఫైర్ బౌలింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ తీసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ఊహించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టారని మనం చెప్పుకోవచ్చు. క్వింటన్ డికాక్, నారాయణ్, అలాగే రఘువంశీ, రింకు సింగ్, అలాగే అజింక్య రహానే అందరూ కూడా, ఆండ్రూ రసూల్ ఎవరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పెవిలియన్ బాట పట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘువంశీ 26 పరుగులతో హైయెస్ట్ పరుగులు చేసిన వాడిగా నిలబడితే, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలర్లో కొత్త ప్లేయర్, యువ టాలెంటెడ్ ప్లేయర్ అయితే ముంబై ఇండియన్స్ కి మరొక ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అశ్విని 4 వికెట్లు తీసి కోల్కతా బ్యాట్స్మెన్లు పూర్తిగా కూడా డగౌట్ నుంచి అందరూ కూడా డగౌట్ కి వెళ్ళిపోయేలాగా అశ్విని వేసిన బౌలింగ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ని కానీ అలాగే భారత్ అభిమానులు కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డెబ్యూ మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసి అశ్విని అందరినీ కూడా ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. 4 వికెట్లతో కోల్కతా బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్ బాట పట్టడంలో అశ్విని అయితే కీలక పాత్ర పోషించాడు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ట్రెంట్ బౌల్ట్ కానీ, హార్దిక్ పాండ్యా, సాంట్నర్, అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళు కూడా తలొక వికెట్ తీసుకున్నారు. అలాగే దీపక్ చహర్ 2 వికెట్లతో కోల్కతా బ్యాట్స్మెన్ అందరినీ పెవిలియన్ బాట పట్టడంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు అందరూ కూడా సమిష్టి కృషి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్ లో మరొక యువ టాలెంటెడ్ ప్లేయర్ అయితే వెలుగులోకి వచ్చాడు, అశ్విని. కాబట్టి అశ్వినికి రానున్న మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ ఎక్కువగా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. బుమ్రా లేని లోటుని అశ్విని రీప్లేస్ చేస్తాడా లేదా అనేది రానున్న మ్యాచ్ల్లో కూడా ఇతని పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా 116 పరుగులు చేసి ఆల్అౌట్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ 117 పరుగుల లక్ష్యాన్ని అయితే ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అందరూ కూడా దాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ రోహిత్ శర్మ మరొకసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా రీక్లింటన్ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 62 పరుగులతో ముఖ్యంగా కోల్కతా బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా చివరిలో 4లు 6ర్లతో విరుచుకుపడటంతో ముంబై ఇండియన్స్ ఇంకా ముఖ్యంగా 43 బాల్ మిగిలిండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి అయితే చేరుకుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో 3వ మ్యాచ్ లో విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు అయితే ముఖ్యంగా ఉత్సాహంలోకి అయితే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా ఎక్కడా కూడా సాగలేదు. టాస్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరూ కూడా పూర్తిగా కూడా పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ లో ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కంప్లీట్ రివ్యూ. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.